హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. అందరికీ ఫేవరెట్ కలర్ ఉంటుంది. కొంతమందికి అలా ఫేవరెట్ కలర్ ఉండదు అంటారు. అలా చెప్పినప్పటికీ ఎక్కువగా ఇష్టపడే కలర్ ఉంటుంది. కలర్కి కూడా సైకాలజీ ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఫేవరెట్ కలర్ని బట్టి వాళ్ళెలాంటి వాళ్ళు చెప్పొచ్చు. ఫేమస్ సైకాలజిస్టే యాంజెలా రైట్ చెప్పిన విషయం ఏంటంటే, ఇష్టపడే కలర్ని బట్టి బిహేవియర్ గురించి చెప్పొచ్చు అని చెప్పారు. ఈ కలర్ సైకాలజీని ఎంతోమంది నమ్ముతారు. బ్రాండ్స్, కంపెనీస్, వెబ్సైట్స్, యాప్స్, విజువల్ ఆర్టిస్ట్ కలర్స్ని చూస్ చేసుకోవడంలో ఎంతగానో ఇంట్రెస్ట్ని చూపిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? షాప్స్లో కానీ మాల్స్లో కానీ 80% సేల్స్ అనే బోర్డ్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి. ఫేస్బుక్, విండోస్, ట్విట్టర్, హెచ్పి ఇలాంటి బ్రాండ్స్ ఎన్నో బ్లూ కలర్ లోగోస్తో ఉండటం గమనించారా? ఈ బ్లూ కలర్ని చూడగానే ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది మనకు సేఫ్ అని జనాలు ఈజీగా ఫీల్ అవుతారు. కలర్ సైకాలజీని బిజినెస్ కోసం, బ్రాండ్ బిల్డింగ్, ప్రోడక్ట్ అండ్ ఆర్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మీ ఫేవరెట్ కలర్ మీ గురించి ఏం చెప్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో లెట్స్ బిగిన్. నంబర్ 1, బ్లాక్ కలర్. సైకాలజిస్ట్ బ్లాక్ కలర్ గురించి చెప్తున్న విషయం ఏంటంటే, బ్లాక్ కలర్ని ఇష్టపడేవారు పవర్, కంట్రోల్, ఇంటెలిజెన్స్తో కూడి ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఎప్పుడైనా గమనించారా? బ్లాక్ కలర్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారని చెప్పొచ్చు. ఎదగాలని కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సీరియస్గా ఉండేవారి మనసు కూడా సీరియస్గా ఉంటుందని చెప్పలేం. అలానే బ్లాక్ కలర్ని ఇష్టపడే వాళ్ళు కూడా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు. అందరితో ఎక్కువగా ఓపెన్ అవ్వరు. పర్సనల్ లైఫ్ గురించి అందరితో ఎక్కువగా షేర్ చేసుకోరు. మూవీస్లో కూడా మిస్టీరియస్ క్యారెక్టర్స్ బ్లాక్ కలర్ వేసుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న సీరియస్నెస్ని మనకు చూపిస్తారు. కోర్టులో కూడా బ్లాక్ డ్రెస్ని ప్రిఫర్ చేస్తారు. చాలామంది లైబ్రరీకి వెళ్ళి చదవాలి అనుకుంటారు. బిజీ వర్క్స్ వల్ల టైం ఉండదు. కుకు ఎఫ్ఎం కూడా లైబ్రరీ లాంటిది. మీరెక్కడున్నప్పటికీ ఈజీగా ఈ ఆడియో బుక్స్ని వినొచ్చు. తెలుగుతో పాటుగా ఎన్నో మల్టిపుల్ లాంగ్వేజెస్తో ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు రచన చేయాలనుకుంటున్నారా? ఫేమస్ రైటర్గా ఎలా పేరు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? బెస్ట్ సెల్లింగ్ రచన ఎలా చేయాలో ఈ బర్డ్ బై బర్డ్ పుస్తకంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇలాంటి ఆడియో బుక్స్ని వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50. కుకు ఎఫ్ఎం యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 2, రెడ్ కలర్. రెడ్ కలర్ గురించి చెప్పాలంటే, ఈ కలర్ని ఇష్టపడే వాళ్ళలో 2 రకాలుంటారు. ఒక రకం లవ్ని, రెస్పెక్ట్ని రిప్రజెంట్ చేస్తే, ఇంకో రకం కోపం, ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. రెడ్ కలర్ని ఇష్టపడే వాళ్ళ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. రెడ్ కలర్ అనేది చూడగానే డేంజర్ కలర్ అని అనిపించేలా చేస్తుంది. దీంతో పాటుగా అగ్రెసివ్గా కనిపిస్తుంది కూడా. అందుకే ఫోన్ నోటిఫికేషన్స్ని ఈజీగా చూడ్డానికి నోటిఫికేషన్ కలర్ కూడా రెడ్లోనే ఉంటుంది. ఎన్నో యాడ్స్ని చూస్తుంటాం. ఎక్కువగా రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తారు. కారణం, స్పెషల్గా కనిపిస్తుంది. చూడగానే మనసు దాని మీదకి మాత్రమే వెళ్తుందని అలా చేస్తారు. నంబర్ 3, బ్లూ కలర్. ఈ కలర్ని చూడగానే మనసుకి ఏదో ప్రశాంతత కలుగుతుంది. నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ఈ కలర్ షార్ట్ వేవ్లెంగ్త్తో ఉంటుంది. కూల్ అండ్ కామ్నెస్, పీస్, ట్రస్ట్, రిలయబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ని కార్పొరేట్ వరల్డ్ ఎంతగానో యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ బాగా తెలిసిన ఫేస్బుక్ కూడా బ్లూ కలర్ యూస్ చేస్తుంది. ఫేస్బుక్ని చూడగానే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. లోగోని చూడగానే అది మనకి సేఫ్ అనే భావనను కలగజేస్తుంది. బ్లూ కలర్ని చూడగానే మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది. అందుకే అనుకుంటా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూడగానే కామ్ పర్సనాలిటీ అనిపించేలా చేస్తుంది. నంబర్ 4, గ్రీన్. ఈ కలర్ షార్ట్ వేవ్లెంగ్త్తో కలిగి ఉంటుంది. ఈ కలర్ నేచర్, మనీ, లక్, హెల్త్ని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలర్ కంప్లీట్గా రెడ్ కలర్కి ఆపోజిట్. రెడ్ కలర్ స్ట్రాంగ్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తే, గ్రీన్ కలర్ మాత్రం సేఫ్టీ అండ్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం గ్రీనరీతో ఉండే ప్లేస్లో కానీ, గ్రీన్ కలర్ ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అందుకే ఎక్కువగా హెల్త్ ప్రోడక్ట్స్ అన్నీ గ్రీన్ కలర్ ప్యాకింగ్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ టీ. గ్రీన్ కలర్ని ఎక్కువగా ఇష్టపడేవారు పాజిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. నంబర్ 5, ఎల్లో కలర్. ఈ కలర్ని చూడగానే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామిడి పండు చూడగానే తినాలనిపించేలా చేస్తుంది.
ఎల్లో కలర్ హ్యాపీనెస్, సన్షైన్ అండ్ నవ్వుని రిప్రజెంట్ చేస్తుంది. ఎల్లో కలర్ని ఇష్టపడేవారు పాజిటివ్గా ఉంటారు. కొన్ని రకాల స్టడీస్ ప్రకారం ఎల్లో కలర్ని చూసినప్పుడు బ్రెయిన్లో సెరటోనిన్ రిలీజ్ అవుతుందని తెలిసింది. పాజిటివిటీతో పాటుగా కాన్ఫిడెంట్తో ఉంటారు. కలర్స్లో ఎల్లో అనేది అట్రాక్షన్ని పెంచుతుంది. నంబర్ 6 పర్పుల్. ఈ కలర్ రాయల్టీ అండ్ లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ క్రియేటివిటీ అండ్ ఆర్టిస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. పర్పుల్ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఎమోషనల్, హ్యూమర్, క్రియేటివిటీతో అండ్ సెన్సిటివ్గా ఉంటారు. ఈ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఎదుటి వాళ్ళకి హెల్ప్ ఎక్కువ చేస్తారు. వీళ్ళు చాలా కామ్ పర్సనాలిటీతో ఉంటారు. క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఆర్టిస్టిక్ నేచర్ని కలిగి ఉంటారు. నంబర్ 7 ఆరెంజ్ కలర్. ఈ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఎనర్జీతో ఉంటారు. అంటే యాక్టివ్గా ఉంటారని అర్థం. ఈ కలర్ ఉత్సాహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 2018లో ఫ్రాంటైర్స్ ఇన్ సైకాలజీ స్టడీస్ ప్రకారం ఆరెంజ్ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఎనర్జీతో ఉండటంతో పాటుగా టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయడానికి ముందుంటారు అని తెలిసింది. స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే మెడిటేషన్, కంపాషన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే జాలి, దయ, కరుణతో ఉంటారని అర్థం. అందుకే మునులు, సన్యాసులు ఆరెంజ్ కలర్ని వేసుకుంటారు. ఈ కలర్ మోటివేషన్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. నంబర్ 8 పింక్ కలర్. పింక్ కలర్ అనగానే అమ్మాయిలు మాత్రం ఇష్టపడతారా? కాదు, అబ్బాయిలు కూడా ఇష్టపడతారు. పింక్ కలర్ లవ్, కేర్, ప్లేఫుల్నెస్ని ఇండికేట్ చేస్తుంది. వీటితో పాటుగా కామ్నెస్ అండ్ పీస్ని రిప్రజెంట్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ కలర్ ఇమ్మెచ్యూరిటీని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే అల్లరి, సరదాలు, ఆటలు ఇలా యాక్టివ్గా ఉంటారు. నంబర్ 9 వైట్ కలర్. వైట్ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ కలర్ కైండ్నెస్, ప్యూరిటీ, ఫ్రీడమ్, ఇన్నోసెన్స్ అండ్ సింప్లిసిటీని రిప్రజెంట్ చేస్తుంది. వైట్ కలర్ ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఈజీగా మురికిగా మారిపోతాయి. జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోడలకి పెయింటింగ్ కూడా చాలామంది వైట్ వేస్తారు. ఎందుకంటే వైట్ కలర్ ప్రశాంతతని క్రియేట్ చేస్తుంది. నంబర్ 10 గ్రే కలర్. ఈ కలర్ని ఇష్టపడే వాళ్ళు బ్యాలెన్సింగ్గా ఉంటారు. ఈ కలర్ని ఎక్కువగా ఇంట్రోవర్ట్స్ ఇష్టపడతారు. ఈ కలర్ని ఇష్టపడే వాళ్ళు మెచ్యూరిటీతో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డెడ్గా ఉంటారు. ఈ కలర్ డేంజర్ని కాకుండా కామ్నెస్ని మాత్రమే చూపిస్తుంది. మేము కలర్స్ గురించి, ఆ కలర్స్ని ఇష్టపడే పర్సన్స్ గురించి చెప్పాం. ఇవి కలర్ని ఇష్టపడే వాళ్ళ బేసిక్ డీటెయిల్స్. మీకు మేము చెప్పిన విషయాలు ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.